ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాల వరకు మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనందరికీ కూడా ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 7 వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. 8వ వచనం. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ యేసు ప్రభు చూపించిన విధేయత, తగ్గింపు ఉన్నప్పుడే విధేయత వస్తుందండి. విధేయత తగ్గింపు లేని వారిలో ఉండదు. ఐ హోప్ యు యాక్సెప్ట్ మై స్టేట్మెంట్. నేను చెప్పిన మాటను మీరు అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరిలో తగ్గింపు ఉంటుందో వారిలో విధేయత ఉంటుంది. తగ్గింపు లేని వారు ఎవరి మాట వినరు. వాళ్ళు అంటారు, అందరూ నా మాట వినాలి కానీ నేను ఎవరి మాట వినను, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు, ప్రపంచంలో నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నా డెసిషన్స్ నేను తీసుకుంటాను, లేకపోతే నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి తలొగ్గాల్సిన అవసరం లేదని ఒక రకమైన వ్యతిరేక ధోరణి, అవిధేయత మనసు గర్విష్ఠుల జీవితంలో వారి హృదయాల్లో ఉంటూ ఉంటుంది. కానీ దేవాతి దేవుడుగా యేసుక్రీస్తు ప్రభు ఉండి సహా ఆయన విధేయత చూపి తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని చెప్తూ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. యేసు ప్రభు ఎలా తగ్గించుకున్నాడో, యేసు ప్రభు ఎలా తగ్గించుకొనుటలో మనకి మాదిరి చూపించాడో, విశ్వాసులంగా మనం కూడా మన సిలువను ఎత్తుకొని ఆయన్ను వెంబడించడం అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవడము నేర్చుకోవాలి. హెచ్చించుకోవడం చాలా ఈజీ. హెచ్చింపబడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, అందరూ మెచ్చుకుంటూ ఉన్నప్పుడు చాలా హ్యాపీ. కానీ ఎవరైనా మనల్ని తగ్గించి మాట్లాడితే దాన్ని అసలు యాక్సెప్ట్ చేయగలుగుతామా? ఎవరైనా మనల్ని తగ్గిస్తే చూడండి, కొంతమంది రియాక్షన్ ఎలా ఉంటుందంటే, నన్ను మీరు ఇంత తగ్గిస్తే మిమ్మల్ని నేను అగాధానికి తొక్కేస్తానంటారు. అంటే అర్థమవుతుందండి, నన్ను తగ్గించి అంతటోళ్ళ మీరు, నేనేంటి అసలు, నేనేంటి, నా స్థాయి ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా భక్తి ఏంటి, నా ప్రార్థన ఏంటి, నా కుటుంబం ఏంటి, నేను చేసిన సేవ ఏంటి, అదేంటి ఇదేంటని ఎవరైనా కొంచెం తగ్గించి మాట్లాడితే తట్టుకోలేక ఎవరు తగ్గించారో వాళ్ళని పాతాళానికి తొక్కేసి అంతగా తగ్గిస్తే కానీ వీళ్ళ ఈగో సాటిస్ఫై అవ్వదండి. నీలో నిజంగా తగ్గించుకునే హృదయం ఉంటే, తగ్గించుకునే మనసు ఉంటే, ఒకవేళ ఎవరైనా నిన్ను తగ్గించి మాట్లాడినా నువ్వేం బాధపడవు. ఎందుకంటే నీలో ఆల్రెడీ దీనత్వం ఉంది కాబట్టి ఎవరైనా నేను తగ్గించి మాట్లాడినా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అసలు నీకు దాని వలన చీమ కుట్టినట్లు కూడా ఏమీ అనిపించదు. యూ విల్ నాట్ బీ హర్ట్. యూ డోంట్ ట్రై టు ఫైట్ బ్యాక్. ఎవరైనా నేను తగ్గించాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళని మళ్ళీ నువ్వు తిట్టాలనో, లేకపోతే వారిని కోపంగా మాట్లాడాలనో, వారి మీద నీ ఎమోషన్ అంతా చూపించాలనో అటువంటి ప్రయత్నం కూడా ఖచ్చితంగా నీ జీవితంలో చెయ్యవు. ఇంకోటి ఏంటంటే, హెచ్చు వాటి యందు మనసు ఉంచకుండా తగ్గుబాటి యందు మనస్సు మనం ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, చాలాసార్లు మనం జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలి, అది నేను కాదనట్లేదు. జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. మన పిల్లలు కాలేజీకి వెళ్తుంటే కాలేజీలో మా వాడు ఫస్ట్ ఉండాలని దాని కొరకు నీ బిడ్డలు నువ్వు ఎంకరేజ్ చేయాలి, వారిని చక్కగా ప్రోత్సహించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ గుడ్ పొజిషన్ ఇన్ ద సొసైటీ, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రైడ్ అండ్ ఆరోగెన్స్ ఇన్ ద హార్ట్. కొంతమందికి ఈ తేడా తెలియదండి. తగ్గించుకొని ఉండడం అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం అనుకుంటారు కొంతమంది. తగ్గించుకొని ఉండడం అంటే చింపిరి జుట్టుతో ఉండడం అనుకుంటారు. తగ్గించుకొని ఉండడం అంటే చిన్న గుడిసెలో ఉండడం అనుకుంటారు. తగ్గించుకొని ఉండడం అంటే అదేదో నీ బాహ్య సంబంధమైన విషయాలకు సంబంధించింది కాదు. నీ బయట స్థితి ఎలాగున్నా తగ్గింపు అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హార్ట్, నీ హృదయానికి చెందింది. చూడండి, ఒక్కొక్కళ్ళు ఉంటారు, వాళ్ళు చూడడానికి ఏమీ వాళ్ళకి లేకపోయినా బోల్డ్ అంత గర్వం, బోల్డ్ అంత అహంకారం. నాకెవరు చెప్పక్కర్లేదు, నాకు ఏ దేవుడు అక్కర్లేదు, నా జీవితాన్ని నేను నడిపించుకుంటాననే ఒక రకమైన తిరస్కార భావన వాళ్ళలో ఉంటుంది. సో దీనత్వం అనేది ఏదో మనం వేసుకునే వస్త్రాలని బట్టో, లేకపోతే మన హెయిర్ స్టైల్ని బట్టో, లేకపోతే మనం తినే ఆహారాన్ని బట్టో, మనం ఉండే ఇంటిని బట్టో వీళ్ళకి దీనత్వం ఉంది, వీళ్ళకి దీనత్వం లేదు అని మనం చెప్పలేం. కానీ బట్ హ్యూమిలిటీ ఈజ్ అబౌట్ ద హార్ట్, హ్యూమిలిటీ ఈజ్ అబౌట్ ద యాటిట్యూడ్ దట్ యు హ్యావ్. నీలో ఉన్న స్వభావం, నీలో ఉన్న మనసు, నీలో ఉన్న హృదయం. ఇంకోటి, మనలో తగ్గింపు స్వభావం ఉన్నప్పుడు ఇతరులను మనం ఘనంగా ఎంచుతామంట.
ఇతరులను మనము ఘనంగా ఎంచుతాం. కొంతమంది ఉంటారు చూడండి, ప్రపంచంలో అందరినీ నాలుగేసి కొడుతుంటారు. అంటే అర్థం ఏంటనమాట, వీళ్ళు వేస్టే, వాళ్ళు వేస్టే, ఆ బంధువులు వేస్టే, ఈ పక్కింటోళ్ళు వేస్టే, ఆ చర్చి వేస్టే, చర్చిలో విశ్వాసులు వేస్టే అని, భర్త వేస్టే, పిల్లలు వేస్టే, అంటే అందరికంటే ఎవరు గొప్ప వాళ్ళు అనమాట, ఈవిడొక్కతే గొప్పది. అర్థమవుతుందండి? అందరినీ తృణీకరించే మనసు ఉందంటే నీలో సేవకుని మనస్సు లేదన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఒక తువాలు కట్టుకొని ఒక సేవకునిగా వారి పాదాల దగ్గర కూర్చొని వారి పాదాలు కడుగుతున్నాడంటే అసలు ఆయన శిష్యులలో ఒక్కరైనా యేసుక్రీస్తు ప్రభుతో సమానులా అండి? డూ యూ థింక్ దే ఆర్ ఈక్వల్ టు జీసస్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్? ఏ విషయంలో కూడా యేసు ప్రభుకు వారు సమానులు కారు. అసలు వాళ్ళని పోల్చలేం, దగ్గరకు కూడా రారు వాళ్ళు. కానీ వారి ముందు అంతగా ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందంటే వారికి తగ్గింపును నేర్పించడానికి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడంట. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. హల్లెలూయా. దేవుని చేతి క్రింద ఉంటే మనకి మేలు అంటండి. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎప్పుడైనా మనం కింద ఉంటే మనకి బాధ కలుగుతూ ఉండే, పైన ఉండాలి, నేను ఎప్పుడు పైనే ఉండాలి కదండి, ఎప్పుడు నేను ఒక్క మాట కూడా పడను, లేకపోతే అందరినీ నేనే అనాలి కానీ నన్ను ఎవరు అనకూడదు అని చాలాసార్లు హెచ్చించుకునే మనస్తత్వం, హెచ్చించుకునే ధోరణి. కానీ దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉన్నప్పుడు అప్పుడు మనం క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగిన వారమవుతాం. అట్టి దీనత్వమును, అట్టి తగ్గింపు మనసును కలిగి ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక.